ఫ్రెండ్స్, రామాయణంలో రాముడు బలవంతుడా లేదా కుంభకర్ణుడు బలవంతుడా అని అడిగితే వీళ్ళిద్దరి కంటే 100 రెట్లు బలవంతుడు మరొకరు ఉన్నారని చెప్తాను. ఆయన ఇంద్రజిత్తు. సాక్షాత్తు దేవేంద్రుడిని జయించిన ఈ వీరుడు రామ లక్ష్మణులను యుద్ధంలో ఎలా ముప్పు తిప్పలు పెట్టాడో, 14 ఏళ్ళు నిద్రలేని లక్ష్మణుడు మాత్రమే ఇతన్ని ఎందుకు చంపగలిగాడు అనే విషయం గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న విన్నపం. అందరూ మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే, రామాయణ యుద్ధంలో ఎంతోమంది వీరులు ఉన్నారు, కానీ వారందరికంటే గొప్పవాడు అతి మహారాజు అనే బిరుదు కలిగిన ఏకైక వ్యక్తి ఇంద్రజిత్తు. ఇతను రథం మీద ఉన్నప్పుడు ప్రపంచంలోనే ఎవరూ ఇతన్ని ఓడించలేరు. మరో విషయం ఏంటంటే, ఇతని అసలు పేరు మేఘనాథుడు. ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఇతను పుట్టినప్పుడు మేఘంలా గర్జించాడు, కానీ దేవతల రాజైన ఇంద్రుడిని యుద్ధంలో ఓడించి స్వర్గం నుంచి లంకకు బంధించి తీసుకొని వచ్చాడు. అందుకే ఇతనికి బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తు అని పేరు పెట్టాడు. అలాగే యుద్ధంలో ఇంద్రజిత్తుడు కనిపించకుండా బాణాలు వేయగలడు. నాగపాశం వేసి రామ లక్ష్మణులను స్పృహ కోల్పోయేలాగా చేశాడు. మరోసారి బ్రహ్మాస్త్రం వానర సైన్యం మొత్తాన్ని రామ లక్ష్మణులను నేలకూల్చేశాడు. హనుమంతుడు సంజీవిని తెచ్చి అందరినీ బ్రతికించాల్సి వచ్చింది. మరో విషయం ఏంటంటే, ఇంద్రజిత్తుడిని చంపాలంటే సామాన్య మానవుడి వల్ల అయితే కాదు. ఎవరైతే 14 ఏళ్ళు నిద్రపోకుండా, ఆహారం తీసుకోకుండా, స్త్రీ ముఖం చూడకుండా ఉంటారో వాళ్ళ చేతుల్లోనే ఇంద్రజిత్తునికి మరణం ఉంటుందని బ్రహ్మ వరం ఇచ్చాడు. అందుకే ఇలా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మణుడు మాత్రమే ఇతన్ని చంపగలిగాడు. అలాగే ఇంద్రజిత్తుడు యుద్ధానికి వెళ్లేక ముందు నికుంభల యాగం చేసేవాడు. ఆ యాగం పూర్తయితే అగ్నిగుండం నుంచి ఒక దివ్య రథం వస్తుంది. ఆ రథం ఎక్కితే ఇంద్రజిత్తుని చంపడం త్రిమూర్తులకు కూడా సాధ్యం కాదు. అందుకే లక్ష్మణుడు ఆ యాగాన్ని భగ్నం చేసి ఇంద్రజిత్తుడిని చంపాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంద్రజిత్తుడిని ఎలా మరణించాడో, అతన్ని ఎవరు చంపారనే విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టేసింది. ఉంటా, బాయ్.